10 సంవత్సరాల పాలనలో వీఆర్ఎస్ నాయకులు చేయలేని అభివృద్ధిని కేంద్ర మంత్రి బండి సంజయ్ 7 సంవత్సరాలు చేసి చూపించారన్నారు కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన పార్లమెంట్ పరిధిలో అనేక అభివృద్ధి పనులు జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులకు కనిపించడం లేదా అంటూ నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన అభివృద్ధి మాటల్లో తప్ప చేతల్లో మాత్రం లేకుండా పోయిందన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయకుండా అడ్డుకున్నది ఎవరని ప్రశ్నించారు. అధికారులు ఉన్నప్పుడు పనులు ఎందుకు ప్రారంభించలేదంటూ నిలదీశారు. బండి సంజయ్ నేతృత్వంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి వరంగల్ జాతీయ రహదారిని ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో కళ్ల ముందే కనిపిస్తోందని, గత 3 సంవత్సరాలుగా పనులు జరుగుతున్నాయని, మరో 6 మాసాల్లో కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. కరీంనగర్ టు జగిత్యాల ప్రధాన రహదారిని 2,395 కోట్ల రూపాయలతో అన్ని రకాల అనుమతులు తీసుకొని దాదాపు 300 ఎకరాల భూమి ల్యాండ్ యాక్విజిషన్ కింద పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే సగం మందికి పైగా డబ్బులు చెల్లించి పూర్తి స్థాయిలో అనుమతులు పొంది పనులు ప్రారంభించడానికి ఈ ప్రాజెక్టు సిద్ధంగా ఉందన్నారు. కరీంనగర్ నుంచి వరంగల్కు సంబంధించిన జాతీయ రహదారి ఏ విధంగా రూపుదిద్దుకుందో మన కళ్ళ ముందర కనబడతా ఉంది. మరి అది ప్రారంభించింది ఎప్పుడు? గత 3 సంవత్సరాల క్రితం. 2.5-3 సంవత్సరాల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకో 6 మాసాల లోపల కరీంనగర్ నుంచి వరంగల్ జాతీయ రహదారి ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు కరీంనగర్ నుంచి జగిత్యాల ప్రధాన రహదారి దాదాపు 2,395 కోట్ల రూపాయలతోటి మరి అన్ని రకాల అనుమతులు తీసుకొని దాదాపు 300 ఎకరాల భూమిని ల్యాండ్ అక్విజిషన్ కింద పూర్తి చేసుకొని దాదాపుగా సగం మందికి పైగా డబ్బులు చెల్లించి ఈరోజు పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు పొంది ప్రారంభోత్సవానికి పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రాజెక్టు కరీంనగర్ జగిత్యాల 563 జాతీయ రహదారి.